కొత్త యూజర్లలో జియో, ఎయిర్టెల్ జోరు ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకోనండి. కొత్త యూజర్లలో జియో, ఎయిర్టెల్ జోరు ఈ యొక్క టాపిక్లో మనం చూసినట్లయితే అండి, ఇక్కడ న్యూఢిల్లీ కొత్త యూజర్ల విషయంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ జోన్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చండి. మే నెలలో రెండు సంస్థలకు కలిపి 34.4 లక్షల కనెక్షన్లు మనకైతే జత అని చెప్పుకోవచ్చు. టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారంగా మే నెలలో జియోకి కొత్తగా 21.9 లక్షల మంది యూజర్లు మనకైతే, ఎయిర్టెల్కి 12.5 లక్షల మందికి అయితే ఇక్కడ కస్టమర్లు పెరిగారని చెప్పుకోవచ్చండి. ప్రకారంగా మనకైతే ప్రైజెస్ పెంచినా కానీ మనకైతే కస్టమర్ బేస్ కూడా మనకి బాగా ఇంక్రీజ్ అవుతుందని అర్థమవుతుందండి. ఇక దీంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే జియో మొత్తం సబ్స్క్రైబర్ సంఖ్య వచ్చేసి 47.46 కోట్లు అని చెబుతుందండి. మరోవైపు వోడాఫోన్ ఐడియాకి మొత్తం వచ్చేసి 9.24 లక్షల మంది యూజర్ కోల్పోయిందని చెప్పుకోవచ్చండి. మేలో 1.2 కోట్ల మంది మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ప్రకారంగా చూసినట్లయితే కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా ట్రాయ్ ఒక ప్రకటనతో తెలియజేసింది. దీంతో ఎంఎంపీలు అమల్లోకి తెచ్చినప్పటికీ మే నుంచి మనకైతే నెలాఖరు వరకు కూడా వచ్చే వరకు మొత్తం మనకైతే ఎంఎన్పి అభ్యర్థనల సంఖ్య 9.56 కోట్లకు చేరినట్లుగా వివరించిందండి. అటు బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రిప్షన్లు మనకైతే సంఖ్య నెలవారీగా 0.72% వృద్ధితో మనకైతే 93.5 కోట్లకైతే చేరిందని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా చూసినట్లయితే మనకి దాని యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రకారంగా మనకి ప్రైసెస్ పెంచినా కానీ ఈ విధంగా మనకి మార్కెట్లో ఈ యొక్క సిమ్లకు సంబంధించిన మార్కెట్ మనకైతే ఖచ్చితంగా కోల్పోతుందని చెప్పుకోవచ్చండి. జియో కంపెనీ కూడా మనకైతే ఇక్కడ కస్టమర్లు బాగా పెరుగుతున్నారు అర్థమవుతుంది. దాంతోపాటు మనకైతే ఎయిర్టెల్కి కూడా బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ చూసినట్లయితే ఇక్కడ వోడాఫోన్ ఐడియాకి మాత్రం మనకైతే 9.24 లక్షల మంది మనకి సబ్స్క్రైబర్స్ తగ్గారు అనే పాయింట్ మనకి క్లారిటీగా అర్థమవుతుందండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.